మానసిక వ్యాధులు. అసలు ఈ మానసిక వ్యాధులు రావడానికి కారణం ఏంటి? బాగానే ఉన్నారు కుర్రాడు. మా మధ్య నూనూగు మీసాలు కూడా వచ్చాయి ఆడికి, 6 ప్యాక్ కూడా మెయింటైన్ చేశాడు. ఈ మధ్య ఏమైందో తెలీదు, ఇలా అయిపోయాడు. ఏమైందిరా నీకంటే మానసికంగా ఏదో స్ట్రగుల్ అయ్యాడు. పోయే కాలం ఏదో చెరపబడింది వాడి బ్రతుకు. సైకలాజికల్ డిజార్డర్. బాగు ఈయన సమస్తమును ఎట్లా బాగు చేస్తాడు? గుడ్డోడా, కుంటోడా, నడ్డోడా, పొట్టోడా, బట్టోడా, ఎవడైనా సరే సమస్తమును. మీ దేశం సంగతి చెప్తాను. ఒకసారి కొత్తగా పెళ్ళైన జంట ఈ వాషింగ్టన్ నుండి లేకపోతే DC నుండి ఇటు బోస్టనో ఇటు మయామియో లాంగ్ డ్రైవ్కి బయలుదేరారు. లాంగ్ డ్రైవ్ బాగానే సాగింది. ఓ రోజు తర్వాత కారు మారం వేసింది, అస్సలు కదలట్లేదు. సాయంకాలం 6 గంటలప్పుడు మారం వేసింది కారు, అస్సలు కదలట్లేదు. ఎంత కుదిపినా ఎంత కదిపినా కదలట్లేదు. 7, 8 అయింది. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఇక అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారే కానీ ఏ ఒక్కడు హెల్ప్ చేయట్లా. హెల్ప్ చేద్దామని ఎవడైనా బండి ఆపితే మా తెలుసులే మేము వేసుకుంటాలే. అందమైన ఆడపిల్ల కనబడితే చాలు ప్రతోడు హెల్పింగ్ నేచర్ వచ్చేస్తుంది. ఒరే అది అందమైన ఆడపిల్ల కాదురా, చెక్కరా. అది వీడు చేసుకుందనే చెక్కని. మరి వాడికి అదే మనం ఏమన్నా అన్నాం అనుకోండి, పర్స్ గారు డోంట్ డిస్కరేజ్ మీ, నా కళ్ళతో చూడంటాడు. ఆ కళ్ళతో చూస్తే నువ్వు చెక్కని చేసుకుంది వద్దు. పాప ఈ అమ్మాయి అంటుంది, ఏమండి పొద్దుగుంకిపోతుంది, ముందే మాఫియా డాన్లు ఏలుబడి చేసే ప్రాంతం ఇది, మీకు తెలిసిందేగా. ఏ దొంగ వచ్చాడు తుపాకి పెడతాడు, కత్తి పెడతాడు తెలియదు. ఎవరో ఒకరిని హెల్ప్ చేస్తాడు. ఎవరుగా అంటే నేను చేతగానోడినా, పనికిమానోడినా, ఎదో బడుద్దాయినా నేను? అసలు నేను ఎక్కడన్నానండి అన్ని మాటలు? ఆ పిల్ల అన్ని వాడే అనేసుకుంటాడు. చివరికి 10 ఒక అతను వీళ్ళ కారు దాటి వెళ్ళిపోయి అక్కడ ఆపి పెద్ద ఆయన నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చారు. ఏమ్మా కారు రిపేర్ వచ్చిందా, నేను చేయమంటారా అన్నాడు. ముసలోడు సిగ్గులేదంటానేక, ఆడపిల్ల కనబడితే చాలు సొంగగార్చుకుంటూ వచ్చేసావు. బాబు నా మనవరాలు వయసు నా పిల్లకి, అసలు కారులో ఎవరున్నారు కూడా చూడలేదు, నేను రిపేర్ చేస్తాను బాబు. ఏవద్దు బా, మా తెలిసేబా. పెద్ద ఆయన అక్కడికి వెళ్ళిపోయి కారు దగ్గర నుంచొని చూస్తూ ఉన్నాడు. ముసలి నక్క పరా. పాపం ఆయన ఏం పాపం చూస్తానే ఉన్నాడు, అంత తిడుతున్నా. చివరికి అమ్మాయి అంది, ఏమండి నాకు తాతలాంటి వాడండి ఆయన, ప్లీజ్ అండి, ఆయన ఏదో చేస్తాను అంటున్నాడు. ఈ దుర్మార్గులు దారి దోపిడీగాళ్ళు దొంగలు వచ్చి చంపేస్తారేమో మనల్ని అంటే చివరికి ఆ పెద్ద ఆయనే వచ్చాడు. బాబు నన్ను చేయమంటారంటే, మేము చేసుకోగలం, కాకపోతే నువ్వు సిగ్గు లేకుండా పదే వస్తున్నావు కనుక చెయ్యి. ఆ పెద్ద ఆయన బానెట్ పైకి ఎత్తాడు, ఏదో 2 నిమిషాలు అంటున్నాడు. బాబు స్టార్ట్ చేయమ్మా అంటే స్టార్ట్ అయిపోయింది, బాగు చేశాడు. వెంటనే పాప వాడికి మారు మనసు వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి కిందకి దిగి వచ్చి, సరే మేము ఎంత గసురుతున్నా కోప్పడుతున్నా కుక్కలాగా మిమ్మల్ని హీనంగా చూసినా ఎందుకు సార్ మీరు దాటి వెళ్ళిపోకుండా ఎందుకు ఎట్లా ఉన్నారు? ఈ బండి నేను సృష్టికర్తని, నా పేరు హెన్రీ ఫోర్డ్ కంపెనీ కారు ఇది. దీని సృష్టికర్త నేను రావిని దుంపదగా. నా పేరు హెన్రీ ఫోర్డ్. నా పేరు కలిగిన నేను నా చేత్తో సృష్టించిన కారు రోడ్డు మీద ఆగిపోతే నాకు ఎంత అవమానం. ఏదో నీ మీదో లేకపోతే ఆ పిల్ల మీద ప్రేమో మమకారము కలిక్క చేసింది. నా బ్రాండ్ కలిగిన బండి ఇట్లా రోడ్డు మీద ఆగిపోవడం నాకు అవమానం. నేను ఒక్కడనే దీన్ని బాగు చేయగలను, వేరే కంపెనీ వాడు చేయలేడు. ఇప్పుడు చెప్పండి, మన సృష్టికర్త ఎవరు? ఈ మైక్ కంపెనీ పేరు షూర్.
రిపేర్ వచ్చింది అనుకోండి, పెయింట్ వేసేవాడి దగ్గరికి వెళ్ళి, సార్ ఇదేదో కొంచెం రిపేర్ వచ్చింది చూడమంటే వాడు ఏం చేస్తాడు? శుభ్రంగా మొత్తం ఓడదీసి నల్లటి పెయింట్ వేసి అయిపోయింది అంటాడు. ఒరే నీ పెయింట్ ఎవడు వేయమన్నాడు రా, రిపేర్ రా వచ్చిందే. మన ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళితే వైర్లన్నీ పీకి మరలా సాల్టరింగ్ చేసిస్తాడు. ఒరే రిపేర్ చేయమంటే నువ్వు ఎలక్ట్రిక్ పని చేసేవంటారు, నేను కరెంటోడిని. అప్పుడు ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళితే బాగుపడుతుంది? షూర్ కంపెనీ. అలాగే మన సృష్టికర్త ఎవరు? కుంటోడైనా గుడ్డోడైనా ఏదైనా ఆయన దగ్గరకు వెళితేనే మనం బాగుపడతాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మేము బాగానే ఉన్నాం కదా, మరలా మేము బాగుపడడం ఏంటి అని అనుకుంటూ ఉంటాం మనం అందరం. దీన్నే భ్రమ అంటారు. వాక్యపు వెలుగులో సరిచేసుకోవలసినవి సరిచేసుకుంటే మరింత బాగుపడి దైవాశీర్వాదాలు పొందుదుము గాక. మొదటి